కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ భూములకు రక్షణ కరువైంది. తిరుపతి నగరంలో ఉన్నటువంటి శివజ్యోతి నగర్ లో ఈ యొక్క తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, ఎమ్మెల్యే ప్రైవేట్ పిఏగా ఉన్నటువంటి ఈ యొక్క కృష్ణకాంత్ 3 సెంట్లకు పైగా ప్రభుత్వ భూమిని కబ్జా చేయడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన వినిపిస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం శివజ్యోతి నగర్ లో 697/2 సర్వే నెంబర్ లో ఉన్నటువంటి ఈ యొక్క 3 సెంట్ల స్థలాన్ని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, ప్రైవేట్ పిఏ కృష్ణకాంత్ ఆక్రమించడంతో ఈ యొక్క విషయం పైన పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం ఈ యొక్క తిరుపతి నగరంలో ప్రభుత్వ స్థలాలకు రక్షణ కరువైంది. ప్రభుత్వ భూములను రక్షించాలంటూ పెద్ద ఎత్తున నిరసన వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సర్కారు స్థలాలకు రక్షణ లేకుండా పోయింది. ఏ విధంగా చూడాలంటారు స్థానిక ఎమ్మెల్యే పిఏ ఆక్రమణ విషయాన్ని? ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా 1.5 సంవత్సరం కావస్తున్నా కూడా ఇంతవరకు కూడా ఎక్కడ కూడా ఒక డెవలప్మెంట్ గానీ, ఒక రోడ్డు గానీ ఏది వేయకపోగా మొన్నటికి మొన్న ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఆయన ఇంటి ముందరే ఆయన కార్ పార్కింగ్ కోసం ఒక రోడ్డుని ఆక్యుపై చేసుకోవడం మనమందరం కూడా చూసినాం. ఈ రోజు ఇంకొక అడుగు ముందుకేసి ఈ రోజున ప్రభుత్వ భూములు 697/2 సర్వే నంబర్ కలిగినటువంటి భూమి ప్రభుత్వ స్థలం. ఇది ఖచ్చితంగా సర్వేలో మీరు చూసుకోవచ్చు. ఈ ప్రభుత్వ భూమిలో ఈ రోజు అక్రమ కట్టడాలు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు జనసేన ఎమ్మెల్యే వాళ్ళ పిఏ అయినటువంటి ఆయన ఈ రోజు ఇక్కడ అక్రమంగా ఇక్కడ 4.5 ఎకరాల స్థలం ప్రభుత్వ భూమి ఉంది. అంటే మెల్లిగా స్టార్ట్ చేసి ఈ రోజున ఇక్కడ ఒక చిన్న రూముని ఏర్పరిచి ఇక్కడ కరెంట్ మీటర్ తీసుకువచ్చింది. అంటే ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నాడు అంటే ఎక్కడో చిత్తూరు నుంచి వలస వచ్చినటువంటి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులకు తిరుపతి అభివృద్ధి మీద ధ్యాస లేదు కానీ తిరుపతి స్థలాలని భూ కబ్జాలు చేసుకునే దాంట్లో ఆయన ముందున్నాడు. ఇప్పటికైనా కూడా ఈ కుటుంబ ప్రభుత్వం జనసేన ఎమ్మెల్యే తీరు మార్చుకోకపోతే మేము రానున్న రోజుల్లో కూడా మరింతగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో ఉద్యమాలు చేపడుతుందని కూడా తెలియజేస్తున్నాం. ఈ యొక్క స్థలం కబ్జా చేయడమే మీరేమంటారు? ఇది తిరుపతి నడిబొడ్డులో ఉన్న కోట్ల రూపాయలు విలువ చేసే 4 ఎకరాల స్థలాన్ని తిరుపతి ఎమ్మెల్యే అయినటువంటి ఆరణి శ్రీనివాసులు గారు ఆయన పిఏ ఎందుకు అనంటే ఆయన ఇక్కడ గెలిచిన తర్వాత తిరుపతి అభివృద్ధి ఆయనకు పట్టలేదు కానీ తిరుపతిలో కోట్లు విలువ చేసే భూమిని అప్పనంగా కొట్టేయాలనే ఆలోచనలోనే ఈ రోజు ఇక్కడ షెడ్ వేయడం కూడా జరిగింది. ఇక్కడ కూడా ఆశ్చర్యం ఏమిటంటే దీనికి ఇది ఒక ప్రభుత్వ అనాధీన భూమి అయినప్పటికీ కూడా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు దీనికి కరెంట్ సప్లై ఇచ్చినారు. ఈ రోజు దాని పోలీసులు కూడా ఈ రోజు డిపార్ట్మెంట్ కూడా చాలా దూరంగా ఉన్నారు. ఇలాగా ఆరణి శ్రీనివాసులు కేవలం కోట్లాది విలువ చేసే భూములను కాజేసే పనిలోనే గత సంవత్సర కాలంగా ఆయన నిమగ్నులై ఉన్నారు. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము ఎప్పటికీ భరించే ప్రసక్తే లేదు. నీ భూ కబ్జాల్ని ఎప్పటికప్పుడు అడ్డుకుంటూ దీన్ని ప్రజాక్షేత్రంలో పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. తిరుపతిలో 1.5 ఏళ్ల కాలంగా చూస్తూ ఉంటే అభివృద్ధి మాత్రం లేదు, కబ్జాలు మాత్రం పెరిగిపోయినాయి. దీన్ని ఏ విధంగా చూడాలంటారు కూటమి ఎమ్మెల్యే పిఏ భూ ఆక్రమణలపైన? ఒక రోడ్డు అంటే ఒక రోడ్డు వేయలేదు, భూ కబ్జాల్లో మాత్రం ఫస్ట్ ఉంటాడు ఆరణి శ్రీనివాసులు. చిత్తూరు నుంచి వలస వచ్చిన ఆరణి శ్రీనివాసులు గారు పిఏ ఇదంతా ఫస్ట్ ఇది ఆక్యుపై చేస్తాడు, మళ్ళా తర్వాత అదే ఆక్యుపై చేస్తాడు, మళ్ళా తర్వాత అదే ఆక్యుపై చేస్తారు. ఇది ఆక్యుపై చేసేదానికి ఆరణి శ్రీనివాసులే పంపించుంటారు పిఏని. ఇటు పోతే అతను వైట్ షర్ట్ వేసుకోండి, అతను కట్టిస్తా ఉన్నాడు, అతను వచ్చి కట్టిస్తా ఉన్నాడు. ఇదేనా పద్ధతి? ఆరణి శ్రీనివాసులు గారు మీరు అభివృద్ధి చెయ్యాలే కానీ ఇలాగ దౌర్జన్యం చేసి ఈ భూమిని ఈ స్థలాన్ని ఆక్యుపై చేస్తారా? ఆరణి శ్రీనివాసులు గారు మీరు ఎమ్మెల్యే అనుకుంటున్నారా, భూ కబ్జా దారుడు అనుకుంటున్నారా, ఏమనుకుంటున్నారు? సనాతన ధర్మం అన్నారే పవన్ కళ్యాణ్ గారు, ఇలాంటి దానికి మీరు చెప్తా ఉంటారా? ఆక్యుపై చేసుకోండి, మీరు సంపాదించుకోండి అని ఎమ్మెల్యేలకు మీరే చెప్పేట్టుగా ఉండారు. సనాతన ధర్మం పవన్ కళ్యాణ్ గారు మీరు కొంచెమైనా ఈ తిరుపతిని అభివృద్ధి చెందాలే గాని నాశనం చేసే దాంట్లో ఫస్ట్ ఉంటారని మాకు బాగా అర్థమైంది ఆరణి శ్రీనివాసుల గురించి. ప్రస్తుతం మనం చూస్తున్నాం పెద్ద ఎత్తున ఈ యొక్క భూ కబ్జాలకు తెరలేపారు. స్థానిక ఎమ్మెల్యే సహకారంతో ఇదంతా జరుగుతోందని చెప్తున్నారు. పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా ఈ యొక్క నిరసన గల వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఏ విధంగా చూడాలంటారు? తిరుపతి ఎమ్మెల్యే పిఏ ఈ రోజు భూ కబ్జాలకు తెరలేపటం ఏ విధంగా చూడాలి?
ఇది నిజంగా ఆశ్చర్యకరమైన విషయం అండి. ఇది ప్రభుత్వానికి చెందిన ఒక ప్రాపర్టీ 697 సర్వే నెంబర్ /2లో 4.5 ఎకరాలు ఉంది. ఈ రోజు కన్ను మూసి కన్ను తెరిచే లోపల 2 రోజుల క్రితమే ఇది కట్టడాన్ని మొదలుపెట్టి వాళ్ళు పూర్తి కూడా చేసేశారు. అంత త్వరగా కరెంటు మీటర్లతో సహా వాళ్ళకి పర్మిషన్స్ గ్రాంట్ చేశారంటే దీని వెనకల ఎమ్మెల్యే గారి హస్తం ఖచ్చితంగా ఉందనే నమ్ముతున్నాము. ఇలా ప్రభుత్వము స్థలాలపైన పడి ఆక్రమించుకోకపోతే ప్రభుత్వము వచ్చింది ప్రజలకి మేలు చేయడానికా, ప్రజలకి డెవలప్మెంట్ చూపించడానికా, లేక ఇలా ప్రభుత్వ భూముల్ని మింగి కూర్చోడానికా అని ప్రశ్నించాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఇది గత ప్రభుత్వంలో సచివాలయానికి కూడా కట్టడానికి ఇది శాంక్షన్ అయ్యింది. అది కొన్ని కారణాల వల్ల అది డిలే అయింది. కానీ ఈ ప్రభుత్వం కన్ను దీనిపైన పడింది. దీన్ని ఆక్రమించుకొని కొద్దిగా మొత్తం అంతా 4.5 ఎకరాలు కూడా కబ్జాకి గురి చేసుకునే విధంగా వాళ్ళు ప్లాన్ చేసినట్టున్నారు. దీంట్లో భాగంగానే మొదటగా ఇక్కడ ఒక రూమ్ కన్స్ట్రక్షన్ అయింది. దీనికి కరెంటు మీటర్లు, సామాన్యుడు ఒక కరెంటు మీటర్ తెచ్చుకోవాలంటే సచివాలయాలు తిరగాలి, ఆఫీసుల చుట్టూ తిరగాలి, ఆఫీసులకు తిరగాలి, అప్లికేషన్లు పెట్టాలి, డబ్బులు కట్టాలి, చెల్లించాలి. ఇంత తతంగం. ఆ తతంగం మొత్తం పూర్తయ్యేసరికి కనీసం అంటే 2 నెలలు వ్యవధి అవుతుంది. అలాంటిది ఈ ఎమ్మెల్యే పిఏకి 2 రోజుల్లో కరెంటు మీటర్ కనెక్షన్ ఎలా వచ్చింది? దీనికి సపోర్ట్ గా ఖచ్చితంగా ఎమ్మెల్యేలు, మంత్రులు వాళ్ళ అండ చూసుకునే ఇతను ఇంత త్వరగా దీన్ని కట్టడాన్ని పూర్తి చేయగలిగాడని మేము నమ్ముతున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలాంటి అన్యాయాలని, అక్రమ కట్టడాలని భరించదు. ప్రజలకి దీని గురించి తెలియజేస్తున్నాము. ఇకపైన అధికారులు వాళ్ళు ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకుని ఈ కట్టడాలని తొలగించాలని మేము పూర్తిగా కోరుకుంటున్నాం. ప్రస్తుతం మనం చూస్తున్నాం తిరుపతిలో ఈ యొక్క ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు, జనసేన ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు పిఏ కృష్ణకాంత్ చేస్తున్నటువంటి అక్రమ నిర్మాణాలను వెంటనే కూల్చివేయాలి, ప్రభుత్వ ఆస్తుల్లో పాగా వేస్తున్నటువంటి ఈ యొక్క ఎమ్మెల్యే పిఏ పైన తక్షణం చర్యలు తీసుకోవాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కూటమి ఎమ్మెల్యేలు అభివృద్ధిపైన దృష్టి పెట్టకుండా ప్రభుత్వ స్థలాలను కబ్జా చేయడం పైన దృష్టి పెట్టారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసినటువంటి ప్రైవేట్ పిఏ కృష్ణకాంత్ పైన తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ వారంతా కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ యొక్క అక్రమ కట్టడానికి సైతం ఈరోజు ఈ యొక్క ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం అందించడం, విద్యుత్ శాఖ అధికారులు కూడా మీటర్ కూడా ఇవ్వడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ స్థలంలో పాగా వేసినటువంటి ప్రైవేట్ పిఏ కృష్ణకాంత్ పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. కెమెరామెన్ ఎల్ఐతో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి నుంచి.